అల్హమ్దులిల్లా, నమాజు నిధులు, సలాం త్రిప్పిన తర్వాత తస్బీహాత్ యొక్క మరికొన్ని ఘనతలు, అల్లాహ్ అనుగ్రహం, ఉన్నత స్థానాలు, భోగభాగ్యాలు మరియు స్వర్గ ప్రవేశం. ఇంకా హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ప్రవక్త, ధనికులు తమ సిరి సంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యాలు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు అని ఫిర్యాదు చేశారు. అది ఎలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడగ్గా వారన్నారు, వారు మాలాగా నమాజు చేస్తారు, మాలాగానే ధర్మయుద్ధాలు కూడా చేస్తారు, డబ్బు ఉన్నందున వారు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతున్నారు, మా వద్ద డబ్బు లేదు, అందుకని మాకంటే ముందు వారు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను మీకు విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్లతో సమానులవుతారు, మీకంటే వెనుక ఉన్న వాళ్లతోని మీరు మించిపోతారు. మీలాంటి ఈ పద్ధతిని అనుసరించేవారు తప్ప మీలాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. తప్పక చెప్పండి, తెలుపండి ప్రవక్త అని వారు కోరగా, ఆ విషయం ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్హానల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లా, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి అని చెప్పారు. సహీ బుఖారీ 6329. అయితే ఒక నమాజ్ తర్వాత 10 సార్లు, మరో నమాజ్ తర్వాత 30, 33, 33, 34 సార్లు, లేదా 33, 33, 33 మరొకసారి లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు చదవండి.